ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభవందనాలండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసయ్య పలికినటువంటి యొక్క శ్రేష్టమైన మాటను చూసినట్లయితే మనిషి జీవితంలో తృప్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని ప్రభు అయిన యేసయ్య మత్తాయి 5:6లో అన్నాడు. ఈనాటికి చాలా మందిని చూసినట్లయితే సమాజంలో, న్యూస్ పేపర్లో, టీవీ న్యూస్లో చూసినట్లయితే అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరని చూస్తే కోటీశ్వరులుగా ఉంటారు, ఎంతో సమాజంలో హెచ్చిప్పబడిన వాళ్ళుగా ఉంటారు. కానీ వాళ్ళకి ఏమండి కొరత? జీవితంలో తృప్తి లేదు, జీవితంలో సమాధానం అనేది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం చాలాసార్లు, ఎంత నా జీవితంలో దుడ్డు ఉంటే నాకు తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఈ ఆశీర్వాదాలు ఉంటే నేను తృప్తిగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. లేనే లేదండి. తృప్తికరమైన జీవితం, సంతోషకరమైన జీవితం ఏదని చూసినట్లయితే దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యమును వెతికేటువంటి యొక్క జీవితం, ప్రభు అయిన యేసయ్యను వెతికేటువంటి జీవితం మాత్రమే తృప్తిగా ఉండగలదు. మార్తా మరియాను మనం చూసినట్లయితే, మరియా ప్రభు అయిన యేసును, రక్షకుడైన దేవునిని ఎన్నుకొన్నది. కానీ మార్తా ఇంటి పనుల్లో చాలా బిజీగా ఉండినాడు. మరియాను దేవుడు అప్రిషియేట్ చేశాడు. ఈ వార్తలను వినే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సంతోషం లేదా? నీ జీవితంలో సమాధానం లేదా? నువ్వు కోరుకున్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాలు నీకు ఉన్నది, కానీ సంతోషం లేకుండా ఒకవేళ అల్లాడుతున్నావా? జీవితంలో తృప్తి అనేది లేకుండా నువ్వు బాధపడుతున్నావా? అయితే నీకు కావలసినది ఒకటి, ఏమంటే యేసయ్యా. అవునండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభు అయిన యేసయ్యను మనం వెతికేటప్పుడు, ఆయన రాజ్యమును, నీతిని మనం వెతికేటప్పుడు సంతృప్తిగా జీవించగలం అని ప్రభు అయిన యేసయ్య ఇక్కడ పలుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని దాసుడు పాడాడు చూడండి, కీర్తనలు 90:14వ వాక్యాన్ని చదివినట్లయితే, మా జీవితకాలం అంతా మేము సంతోషంగా ఉండులాగున దేవా, ఉదయకాల సమయంలో మీ యొక్క కృపతో మమ్మల్ని తృప్తిపరచమన్నాడు. అవునండి, దేవుని దాసుడైన మోసే దేవుని వెతికాడు. అందును బట్టే శ్రేష్టమైన దేవుని దాసుడుగా గొప్పగా మోసేను దేవుడు ఉపయోగించాడు. తృప్తికరమైన జీవితానికి రహస్యమేమి? దేవుని వెతకడమే. దేవుని వెతకండి, తృప్తిగా సంతోషంగా జీవించండి. ఈ దేవుని వాగ్దాన ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపునుగాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, మీ సంతృప్తితో వీళ్ళను నింపండి, ఇంకా మిమ్మల్ని వెతికేటువంటి దేవుని బిడ్డలుగా వీళ్ళను మార్చండి. నా యేసయ్యా ప్రభువా, వేద గ్రంథాన్ని చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా మీ బిడ్డలు మిమ్మల్ని వెతకడానికి సహాయం చేయండి. ప్రార్థన చేయడం ద్వారా మీ బిడ్డలు మిమ్మల్ని వెతకడానికి సహాయం చేయండి. వీళ్ళ జీవితంలో ఉండేటువంటి అసంతృప్తులను నిర్మూలించండి. మీ సమాధానాన్ని, మీ తృప్తిని, మీ శాంతి సమాధానంతో మీ బిడ్డలను కూడా నింపండి. వీళ్ళ దుఃఖాన్ని వీళ్ళ నుంచి నిర్మూలించండి. సంతోషంతో ఈ బిడ్డలను కూడా నింపండి. నాయన యేసయ్యా, పరలోకము నుంచి ఇప్పుడే మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. మీ కృప కనికరంతో నింపండి. వీళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, ఇప్పుడే వీళ్ళ అవసరతలను కూడా సంధించండి నా రక్షక. వీళ్ళ నిందలు, అవమానాలు, పోరాటాలు, దుఃఖాలు, వేదనలు, కన్నీరు మారునుగాక. ఇప్పుడే దైవిక సమాధానం, దైవిక సంతోషంతో ఈ బిడ్డలను కూడా నింపండి నాయన. ఈ రోజంతా ఈ బిడ్డల్ని ఆశీర్వదించి దీవించి నడపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాము తండ్రి. ఆమేన్, ఆమేన్.